యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం 7, 8, 9 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత వేయుచుండును. దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినట్లని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరిగాడు కనుక గొర్రెల తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. నాకైతే జ్ఞానం లేదయ్యా, నాకైతే ఆలోచన లేదయ్యా, నాకైతే తెలివి లేదు ప్రభా. మీరు నా తండ్రి తోడుగొండి నడిపించండి, నీ ఆత్మతో నింపండియా. నీ వాక్యం ద్వారా ప్రభా నాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి అయ్యా. అయినా మీరే మాకు తోడుకోండి. ఆత్మీయ ఆహారాన్ని ప్రభా అందించండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. ప్రభు చూపించండి ప్రభా. కుటుంబ ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండండి. కూడి ఉన్న మమ్మల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఏదో మేము గొప్పవారమని మరినైనా మేము జ్ఞానవంతులమని ప్రభా అయ్యా మేము అనుకోవట్లేదు కానీ ప్రభా ఎందుకు పనికిరని దౌర్భాగ్యులమని దిక్కుమాలిన వారమని అయ్యా నిన్ను స్తుతించడానికి నా ప్రభా నిన్ను కనపరచడానికి మాత్రము నా ప్రభా వారికి కాదని ప్రభాని బతిమలు అడుగుకుంటున్నాం ప్రభా. క్షమించమని అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రంలోనైనా అయినా ప్రభుత్వ ప్రభానైనా ఇదనాన్న ప్రభానైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ప్రభా మీ నామానికి వారికి ఎక్కడ ప్రభాధికారం లేకుండా సహాయం చేయమని నీ యొక్క కాపుదల నీ యొక్క కంచి నా ప్రభావం తోడగొంచినైనా మమ్మల్ని ప్రభా నీ సిలుసట్ను మరుగుపరుచుకొని నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి నామానికి ఏమైనా తెచ్చుకోమని ప్రభా నా నోరుని బోరుగా వాడుకోమని వచ్చినానయ్యా. అపవాది క్రియలు అపవాది ఆలోచనలు నాయన నా హృదయంలో తీసివేసి నీ యొక్క మార్గంలో నేను మేము జీవించడానికి సహాయం చేయమని కృప చూపించి కాపాడు రక్షించమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తగిన జ్ఞానం మాకు దయచేయమని నీ వాక్యం మా హృదయంలోకి చొచ్చుకొని నీరు కట్టి ఫలింపచేయమని ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ఈ చిన్న ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు ఆయన. గొర్రెలు పోవు ద్వారముకు ఆయనే కాపరిగా ఉన్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు అంట. దొంగలు ఆయనకంటే ముందు వచ్చిన ఎవరు? దొంగలు దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎవరి స్వరం వినలేదు? గొర్రెలు మంచి కాపరి స్వరమునే వింటాయి. కానీ ఈ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదంట. ఎవరి స్వరం వినలేదు? కాపరి స్వరము కాదు, దొంగల స్వరం వినలా. దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎవరి స్వరం వినలేదు? దొంగల స్వరం వినలేదు. గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎవరి స్వరము? వారి స్వరం అంటే ఎవరి స్వరము?
దొంగల స్వరము దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. అంటే లోపలికి పోవచ్చు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. ఆయన ద్వారా ప్రవేశించిన ఎడల రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. ఆయన ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉన్నారంట. అంటే ఆయన ద్వారా వెళ్ళిన వారికి వారు రక్షింపబడతారు, లోపలికి వెళతారు, మేత మేస్తారు, బయటికి వస్తారు, లోపలికి వెళ్తారంట. బయటికి వెళతారు, లోపలికి వస్తారు. అంటే వారికి అధికారం కలిగిన వారుగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా అధికారం కలిగిన వారుగా ఉన్నారు. అంటే లోపలికి వెళ్ళటానికి వారికి అధికారం ఉంది, బయటికి రావటానికి అధికారం ఉంది, మేత మేయటానికి కూడా అధికారం ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి, రక్షింపబడిన వారై ఉన్నారు కాబట్టి, దేవుని రక్తంలో కడగబడిన వారుగా ఉన్నారు కాబట్టి ఆయన వారు ఎలాగున్నారంట, మేత మేయబడుచుండును అంట, మేత మేయుచుండును అంట. అంటే మేత మేయటం అంటే ఏంటి? మేత మేయటం అంటే ఏంటి? మేత మేయటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటమే మేత మేయటం. దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వాడు మేత మేస్తున్నాడు అని అర్థం. ఇది వాక్యమే మేత మేయటం, వాక్యం చదవటమే మేత మేయటం అన్నమాట. అందుకే లోపలికి నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండెను అంట. వాడికి అధికారం ఉంది, వాడికి దేవుని నమ్ముకున్న బిడ్డకి లోపలికి వెళ్ళటానికి అధికారం ఉంది, బయటికి రావటానికి అధికారం ఉంది, మేత మేయటానికి అధికారం ఉంది. కానీ దొంగ దోచుకునేవాడు మాట వినటానికి వాడికి ఏమాత్రం అధికారం లేదని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే అంటున్నాడు ఇక్కడ. చూసేవా పైన ఏమంటున్నాడంటే, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల, అంటే వారి స్వరము వినలేదు కాబట్టి ఇక్కడ నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించడంలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండెను అన్నాడు. అంటే దేవుని బిడ్డలుగా అధికారం పొందుకునేవారుగా ఉన్నారు. అంటే రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని ద్వారంలోకి వెళ్ళటానికి అధికారం కలిగిన వారు ఉన్నారు. అంటే ఆయన ద్వారం, ఆయనే పరలోక రాజ్యానికి ద్వారం, ఆయన మందిరానికి ద్వారం, ఆయన మందిరంలోకి వెళ్ళేవారిగా మనం ఉన్నాము. రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయన మేత మేయటానికి, మందిరంలోకి వెళ్ళటానికి, బయటికి రావడానికి కూడా మనం అధికారం కలిగిన వారుగా ఉన్నాము. అదే ఇంకొకరికి అధికారం ఉందా? ఇంకొకరికి అధికారం ఉంటుందా? అలాగా ఉండదు. ఎందుకంటే స్వతంత్రులమయ్యాం మనము, దేవుని బిడ్డలుగా మనము స్వతంత్రులమయ్యాం దేవుని బిడ్డలుగా. అందుకని మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఏమంటే దొంగ 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ దేనికి వస్తాడంటే హత్య చేయడానికే వస్తాడు. దొంగ ఒక గృహంలోకి వచ్చాడన్నా, ఒక మందిరానికి వచ్చాడన్నా ఎలాగొస్తాడంటే దొంగలాగా వస్తాడా? నేను దొంగనని చెప్పుకుని వస్తాడా? దొంగనని చెప్పుకుని రాడు. ఎప్పుడు కూడా ఒక మనుషుల్ని మోసం చేయవసేవాడుగానే వస్తారు. మంచిగానే, మనుషులాగానే చక్కగా మరి రక్షణ పొందిన వాడిగానే, బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు మనం సపోజ్ మన సంఘంలో ఒక మోసం జరిగింది, గుర్తుందా మీకు? ఆ అబ్బాయి పేరేంటి? జోషువా. మరి ఆయన ఎలా వచ్చాడు? పాటలు పాడాడు, డ్రమ్ము కొట్టాడు, ప్రార్థన చేశాడు, ఉత్తరపత్రికలు చదివాడు. ఎంత నమ్మించాడు మనుషుల్ని? ఎంత నమ్మించాడు? మనుషుల్ని నమ్మించి అలా వస్తారు దొంగలు. ఎందుకంటే ఎప్పుడు కూడా మోసం చేసేవాళ్ళు మనుషులు, నేను భక్తిపరుణ్ణే, నేను దేవుని బిడ్డనే, నేను రక్షణ పొంది బాప్తిసుకున్న వాళ్ళు కూడా దొంగలు ఉంటారు. ఉండరని కాదు, కానీ వాళ్ళ హృదయము దేవునికి దగ్గరగా ఉందో లేదో అనేది
వారికి తెలుసు, మనకు తెలియదు అది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. ఆడు ఆ నాశనం చేయడానికి వచ్చాడు, ప్రజలను మోసం చేయటానికి వచ్చాడు. మన మందిరంలోకి ప్రజలను మోసం చేయటానికి వచ్చాడు. ప్రజలను మోసం చేసి ఏం చేశాడు, డబ్బులు దోసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు కానీ ఆయన దొంగని ఎవరు ఊహించలా, కానీ ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మేశారు. ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మేసరికి ఎవరి కాళ్ళకి ఎంత ఉంటే వాళ్ళు పాపం బంగారం పెట్టేశారు, మరి తాకడ పెట్టేసి బంగారం పెట్టేసి డబ్బులు కట్టారు. 50,000 బ్యాంకులో ఉన్న 50,000 మనం ఎత్తుకెళ్ళి మనం కట్టాం. మరి అన్నీ ఇచ్చేసాం, మనం అన్ని ఇచ్చినా మనం మోసపోయాం. దొంగను మనం కనిపెట్టలేకపోయాం. కానీ దేవుడికి తెలుసు ఆయన దొర్రో దేవుడికి తెలుసు. తన హృదయాన్ని బట్టి దేవుడు చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడు, నా హృదయాన్ని చూసే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా నీ హృదయాన్ని నా హృదయాన్ని చూసి ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటున్నాడు. అందుకనే దేవుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్యాల పాపాలు కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ మనం దొంగతనమును హత్య నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. అంటే గొర్రెలకు జీవము కలుగుటకు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకి. అంటే నీకు జీవము కలగాలంటే కొంచెం కాతి కాదు, కొన్ని దినాలు జీవం ఉండి కొన్ని దినాలు జీవం లేనివాడుగా ఉండేవాడుగా కాదు, కానీ సమృద్ధిగా దేవుడు నీకు జీవం ఇచ్చే దేవుడు. నువ్వు ఆనుకుంటే దేవుని మీద నువ్వు ఆనుకుంటే దేవుని నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన తర్వాత దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటే నీతిగా నువ్వు నిజాయితీగా దేవుని నువ్వు ఆకర్షిస్తే ఆసక్తి లేకోకుండా ఎవరు భక్తి చేయలేరు. ఆసక్తి ఉంటేనే దేవుని భక్తి చేయగలుగుతారు. ఆసక్తి లేకుండా ఎవరు భక్తి చేయలేరు. అందుకే ఇక్కడ నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీ విశ్వాసాన్ని దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ప్రతిఫలము, నువ్వు చూపే ప్రేమను బట్టి, దేవుని మీద నువ్వు చూపే ప్రేమను బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు ప్రతిఫలం ఇస్తాడంటే ఇక్కడ గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఆయన మంచి కాపరి. ఆయన చెడ్డవాడు కాదు. నిన్ను నన్ను మోసం చేసేవాడు కాదు. ఆయన మనుషుడు కాదు మోసం చేయటానికి. నేను నరుడును కాను అంటున్నాడు. నేను మీలాంటి నరుడును కాని అంటాడు కీర్తన గ్రంథంలో. నేను దేవుడును, నేనే దేవుడును, నేనే మార్గమును, నేనే సత్యమును అంటున్నాడు. ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి తండ్రి తన బిడ్డల్ని కాపాడుకుంటాడా లేదా? ఒక మంచి తండ్రి బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక మంచి తండ్రి బిడ్డల విషయంలో వారి బాధ్యతలు ఎరిగి ఉంటాడు. ఒక మంచి తండ్రి బిడ్డల విషయంలో వారికి ఏం కావాలి, ఎప్పుడు ఏది కొనిపెట్టాలి, ఏది చేయాలనేది తెలుసుకుని ఉంటాడు. కానీ అదే చెడ్డ తండ్రి అయితే బిడ్డల్ని పోషించటం కూడా రాదు, బిడ్డల్ని పట్టించుకోరు. ఎందుకంటే బిడ్డల్ని గాలికి వదిలేస్తారు, వాళ్ళే బతుకుతారులే, వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే. ఏంటి అమ్మ చూసుకునేది ఏంటి, అవి చూసుకునేది ఏంటి? ఎవరు చూసుకోవాలి? తల్లిదండ్రులు అన్న తర్వాత బిడ్డల్ని తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. ఒక భారము దేవుడు మీకు పెట్టాడు. ఎందుకంటే మీకు బిడ్డలు ఇచ్చింది దేనికి? గాలికి వదిలేయమని కాదు, గాలికి వదిలేసేసి బిడ్డలు మీ బతుకు మీరు బతకండి అని చెప్పడానికి కాదు మీకు ఇచ్చింది. ఎందుకంటే బిడ్డలు బాధ్యతగా బిడ్డలను పెంచాలి. వారు దారి తొలగిపోకుండా బిడ్డలను పెంచాలి. బిడ్డలు పెరుగుతున్నారంటే వారి మనసులు ఎలాగో నేను తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు గ్రహిస్తే బిడ్డలు ఏ మార్గంలో నడుచుకుంటున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా ఈ దొంగతనానికి అలవాటు పడుతున్నారా, లేకపోతే హత్యకు అలవాటు పడుతున్నారా, బయటకు తిరుగుతున్నారు. యవనస్తులు అయిన తర్వాత బిడ్డల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. బిడ్డల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు యవనస్తులు వారి యొక్క హృదయము రెక్కలు, ఒక పక్షికి రెక్కలు వస్తే అవి ఎలా ఎగిరిపోతాయి? తల్లి దగ్గర నుంచి ఎలా ఎగిరిపోతాయి? పక్షికి రెక్కలు వచ్చినాయి అనుకో, వాటికి అయ్యే మేత మేస్తానికి వెళ్ళిపోతాయి. అయితే ఈ పక్షులు కాబట్టి మేత మేస్తానికి వెళ్తాయి. కానీ మనుషులైతే రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల నుండి దూరం వెళ్ళిపోవాలని వారి సొంత ఆలోచనలు అంటే కొంతమంది ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చేసే హెచ్చలకి అలవాటు పడిపోవాలని ఉంటుంది.
వారు చేసే వారు తిరిగే అలవాట్లకి అలవాటు పడిపోవాలని ఉంటుంది. కానీ అట్లాంటి టైంలోనే బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి తల్లిదండ్రులుగా. దారి తొలగిపోకుండా తల్లిదండ్రులు కాపాడుకోవాలి బిడ్డల్ని. అట్లాంటి టైంలో పిల్లల్ని కాపాడుకుంటే బిడ్డలు ఎప్పుడు కూడా దారి తొలగిపోకుండా ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటే దొంగతనమును హత్య నాశనం చేయటానికి సాతానుగాడు వస్తాడు, కానీ ఎవడాడు? సాతానుగాడు ఆడే వస్తాడు. కానీ దేవుడైతే నేను జీవం కలిగిన దేవుడిని, నేను నీకు జీవం ఇస్తాను అంటున్నాడు. ఆయన మార్గంలో నడుచుకుంటే నీకు సమృద్ధిగా జీవం ఇస్తాను అంటున్నాడు. కూతి కాతి కాదు, కొన్ని సంవత్సరాలు జీవము కాదు, కొన్ని సంవత్సరాలు జీవం కాదు, కొన్ని రోజులు జీవం కాదు, కానీ నీ సమృద్ధిగా నువ్వు దేవుని మీద నువ్వు ఆనుకుంటే సమృద్ధిగా నీకు జీవం ఇస్తాను అంటున్నాడు. సమృద్ధిగా నీకు జీవం ఇస్తున్నాడు. జీతగాడు చదువు ఇక్కడ, గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. గొర్రెలకు తన ప్రాణాన్ని పెడతాడంట. మంచి కాపరి తన బిడ్డల కొరకు ప్రాణాన్ని పెడతాడు. మంచి కాపరి తన బిడ్డల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణాన్నే పెడతాడు. ఎవరైనా పెడతారా? ఎవరైనా ప్రాణాన్ని పెడతారా బిడ్డల కొరకు? మంచి కాపరే పెడతాడు, మంచి తండ్రే పెడతాడు. మంచి తండ్రే తన బిడ్డల కొరకు ప్రాణాన్ని పెడతాడు. పెట్టి నేను ఏమైనా పర్వాలేదులే, నా జీవితము అయిపోయింది, నేనేమైనా పర్వాలేదులే, నా బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అవునా కదా? నా బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎంత కష్టపడినా సరే ఎండలో కొంతమంది సిమెంట్ పని చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యవసాయం పని చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎర్రటెండలో పనులు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎర్రటెండలో పని? దేనికి చేస్తున్నారు? వాళ్ళు పిల్లలను పోషించుకోవాలని ఆశతో చేస్తున్నారు. కానీ నేను కష్టపడ్డాను, నా జీవితం ఏదో అయిపోయిందిలే, నేను పిల్లలు కన్నాను, నా బిడ్డలు సుఖపడాలనే ఆశతో వీళ్ళు కష్టపడుకుంటూ బిడ్డలు చదివించుకుంటూ ఉంటారు. అవునా? వీళ్ళు కష్టపడుకుంటూ బిడ్డలు చదివించుకుంటూ ఉంటారు. ఎందుకు బిడ్డలు చదివించుకుంటారు? వాళ్ళు బిడ్డలు సుఖపడాలని, నేను కన్నా బిడ్డలు కష్టపడకూడదు, సుఖపడాలనే ఆశతో వాళ్ళు కష్టపడతారు. కానీ ప్రతి తండ్రికి ప్రతి తల్లికి కూడా ఆ ఆశ ఉంటుంది. బిడ్డలు దారి తొలగిపోవటం తల్లిదండ్రులకి ఏమైనా ఇష్టమా? ఇష్టం లేదు. ప్రతి తల్లిదండ్రులకి కూడా దేవునికి మార్గంలో నడవాలని, దేవునికి మార్గంలో నడిస్తే మంచి మేలుందని వాళ్ళు గుర్తెరుగుతారు తల్లిదండ్రులు. కానీ బిడ్డలకి తెలియదు ఆ విషయం, బిడ్డలకి తెలియదు. వారు కూడా తల్లిదండ్రులు అయినప్పుడు వారికి బాధ్యత తెలుసుద్ది. అప్పటి వరకు కూడా వారికి తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినా కానీ మనసును పెట్టరు. ఎందుకు? తల్లిదండ్రులు గారాభం అన్నమాట. అది బిడ్డల్ని గారాభంగా చూసుకుంటారు కాబట్టి, వారు ఏది అడిగితే అది ఇస్తారు కాబట్టి, వారు ఏది కోరుకుంటే అది చేసుకోమని చెప్తారు కాబట్టి తల్లిదండ్రులని మాట ఏం చేస్తారు? వాళ్ళు తిరస్కరిస్తారు, లెక్క చేయరు. వారికంటూ ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారు కూడా తల్లిదండ్రులు అవుతారు కాబట్టి, వారు కూడా పిల్లలకి అంటారు కాబట్టి అప్పుడు వారికి తెలుసు తల్లిదండ్రుల విలువ. అప్పుడు తల్లిదండ్రుల విలువ అప్పుడు తెలుసుద్ది బిడ్డలకి. అప్పుడు వారికి తెలియదు. ఎందుకంటే ఈ మాయలోకంలో జీవిస్తారు కాబట్టి తల్లిదండ్రులకి విలువ బిడ్డలకి తెలియదు. తెలియాలంటే ఒక పొజిషన్లోకి రావాలి, తెలియాలంటే ఒక పొజిషన్లోకి రావాలి. అందుకే దేవుడు ఏమంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను వారి కొరకు ప్రాణం పెడతాను అంటున్నాడు. తల్లిదండ్రులే ప్రాణం పెడుతున్నారు. దేవుడే ప్రాణం పెట్టేది. మనుషుడు ఎవడు ప్రాణం పెట్టడు. దేవుడే ప్రాణం పెట్టే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టే దేవుడైనా సమృద్ధిగా జీవమునిచ్చే దేవుడు. మన కొరకు గొర్రెల కొరకు మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు కొన్నాడు. నా కొరకు నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి ఆయన సిలువలో ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఆయన మౌనంగా ఉన్నాడంట. ఆయన రక్తము కారినప్పుడు అవును మౌనంగా ఉన్నాడంట. ఆయన గొర్రె పిల్లకి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె నేను మౌననైతిని అన్నాడు యెషయా గ్రంథం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. అతడు తృణీకరింపబడిన వాడంట. ఎవరు తృణీకరింపబడ్డారు? దేవుడు తృణీకరింపబడ్డాడు.
తృణీకరింపబడిన వాడును కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోదు. అంటే ఆయన లెక్క చేయలేదు, ఆయన్ని మనుషులు లెక్క చేయలే. చదువు. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా మన రోగములను ఎవరు భరించారు? ఆయన భరించాడు. మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. మన కొరకు ఆయన సిలువ ఎక్కాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో మన కొరకు ఆయన వేలాడాడంట. భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడాడు. ఎవరైనా అట్లా భారంతో గాయాలతో మరి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు అప్పటికే ఆయన్ని. మరి సిలువ వేశారు, మేకులతో కొట్టారు, అన్ని చేశారు, రక్తము కారుతుంది, ముళ్ళ కిరీటం పెట్టారు. మరి అంత బాధలో కూడా ఆయన ఏమైనా ఒక్క మాట అయినా అన్నాడా? ఒక్క మాట అయినా ఆయన నోట మాట్లాడలా. వాడిని దూషించలా, వాడిని తుణీకరించలా, మనుషుల్ని తుణీకరించలా. కానీ దేవుని మనుషులు తుణీకరించేశారు. చూసావా? మనుషుల్ని ఈయన తుణీకరించలా. అంత బాధపడుతున్నా కానీ చిన్న దెబ్బ వేసినా మనకు కోపం వచ్చింది. కానీ ఆయన ఎంత భరించాడు అసలు ఒక్కసారి ఊహించండి. ఆ సిలువలో ఉన్న ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏమంటే అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయలేదు. ఆయన మనం ఎన్నిక చేయలేకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడంట. మన రోగాలు ఆయన భరించాడు. నిత్యముగా మన రోగములు ఆయన భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మన తనని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత ఇవ్వాల. నీకు రోగం వచ్చిందంటే, నీకు బలహీనత వచ్చిందంటే, నీకు ఏదైనా మరి కొంచెం జ్వరం వస్తే మూలుగుతూ పడుకుంటాం మనం. కానీ ప్రార్థన చేయగానే ఆయన ద్వారానే మనకి స్వస్థత, ప్రార్థన చేయగానే ఆయన ద్వారానే మనకి విడుదల. అందుకే బంధింపబడిన వారిగాను మరి విసర్జింపబడిన వారిగాను మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రక్తము చేత మనల్ని కడిగిన వాడుగా ఉన్నాడు, మన పరిశుద్ధపరిచిన వాడుగా ఉన్నాడు, మనకి సహాయం చేసేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన రక్తం ద్వారానే నీకు నాకు స్వస్థ కలుగుతుంది. ఈ రోజున తెలుసా మీకు ఆ విషయం? ఆయన ద్వారానే స్వస్థ కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏమనంటే అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, అతడు పొందిన దెబ్బల చేతే నీకు స్వస్థత. ప్రభా, నువ్వు నా కొరకు నువ్వు గాయపరచబడ్డావు ప్రభా, నా కొరకు నువ్వు సిలువేయించుకున్నావు ప్రభా, నా కొరకు నువ్వు మరి మౌనంగా ఉన్నావు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో నువ్వు ఆయన బాధను నువ్వు గుర్తెరిగి నువ్వు ఎప్పుడైతే ప్రభా నా కొరకు నువ్వెంత త్యాగం చేసావు ప్రభా, నేను పాపినైనా నా కొరకు నువ్వు ఇంత త్యాగం చేసావని ఎప్పుడైతే నువ్వు గుర్తెరిగి నిన్ను నువ్వు గుర్తించుకుని దేవుని ప్రేమేంటో దేవుని విలువేంటో నువ్వు గ్రహించినప్పుడు అంటే ప్రార్థన చేసినప్పుడు విడుదల నీకు వెంటనే వస్తుంది, స్వస్థత నీకు వెంటనే వచ్చుద్ది. దేవుడు ఏమంటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించు ప్రభు అన్నాడు. అక్కడ కూడా అంత బాధలో కూడా వాళ్ళు సిలువేస్తుంటే బాధ పెడుతుంటే నవ్వుకుంటుంటే వీరేం చేస్తున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించు ప్రభు అన్నాడు. క్షమాపణ కలిగి దేవుడు క్షమాపణ అడిగాడు వారి కొరకు మన కొరకు, వారి కొరకు కాదు మన కొరకు ఆయన క్షమాపణ అడిగాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి దేవుడు మనకు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మనం అదంతా మర్చిపోయి మన ఇష్టాసారంగా మనం దేవుని లెక్క చేయక దేవుడు చేసిన మేళ్ళు మనం తుణీకరించి మనం మన ఇష్టాసారంగా మనము జీవిస్తాం. అందుకే ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మనం ఎలాగున్నామంటే దేవుని తుణీకరించేవారుగా ఉన్నాం, మనం దేవుని తెలుసుకున్నా కానీ రక్షణ పొందుకున్నా కానీ బాప్తిసం తీసుకున్నా కానీ దేవుని విలువ కనుగొన వారుగానే ఉన్నాం. మనం దేవుని ప్రేమను మనం గుర్తించిన వారుగానే ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అతడు దౌర్జన్యం 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదంట. ఏమన్నాడు?
బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నాడంట. చూసావా, ఆయన బొచ్చు కత్తిరించి గొర్రె ఎలా ఉంటుంది? కత్తిరిగా మంగళవారి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అది నోరు తెరవకుండా కాముగా అట్లా నుంచుంటదంట. గొర్రె అట్లా నుంచుంటుందంట. కత్తిరేస్తుంటే బొచ్చు అంతా కత్తిరేస్తుంటే అసలు ఇట్ట కదలదంట, అట్ట కదలదంట. చక్కగా క్రాప్ వేయించుకుంటుందంట గొర్రె. దేవుడు కూడా గొర్రె వలే ఆయన మౌనంగా ఉన్నాడంట. అంత చేస్తుంటే ఆయన ఏమైనా బొచ్చు కత్తిరించారు? ఆయనకి ఏమన్నా లేదు. ఆయన శరీరానికి గాయం చేశారు. ఆయన వెంట్రుకలేం కట్ చేయలేదు. ఆయన తల వెంట్రుకలేం కట్ చేయలేదు. తల వెంట్రుకలు కట్ చేస్తే అది వేరు, అది నొప్పి ఉండదు. కాబట్టి గొర్రెకి బొచ్చు కత్తిరించాడు కాబట్టి అది దానికి నొప్పి లేదు కాబట్టి అది మౌనంగా ఉంది. కానీ దేవుడు గొర్రె వల్లే మౌనంగా ఉన్నాడు. ఆయన శరీరానికి గాయం చేస్తున్నా కాడ ఆయన మౌనంగా ఉన్నాడు. చూసావా, ఆయన దీనత్వాన్ని మనం గుర్తించాలి. ఆయన ప్రేమను మనం గుర్తించాలి. నేను మంచి కాపరిని అని ముద్రేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? ఇదిగో ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టే. అందుకే నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడతాను అంటున్నాడు. ఆయన మనకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి విడుదల పొందుకుంటున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకి సాతాను కట్టల నుండి మనల్ని బంధింపబడిన మనల్ని విడిపిస్తున్నాడు దేవుడు. తెలుసా మీకు? ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు వచ్చినా మళ్ళా ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మాకు బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయని మనం అనుకుంటున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్నట్టు వాటి నుండి విడుదల చేసి దేవుడుగా ఉన్నాడు. మనం అవన్నీ మర్చిపోతున్నాం. మళ్ళీ మనకు వచ్చిన బాధను మర్చిపోతాం. దేవుడు మనకు చేసిన మేళ్లు బట్టి మనం చూసుకుంటే వెంటనే మనకైన ఆ బాధను మనం మర్చిపోయేవారుగా ఉంటున్నాం. ఇక్కడ అందుకే బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అంటున్నాడు. అతడు నోరు తెరవలేదు దేవుడు. అందుకే దేవుడు గొర్రెలకు మంచి కాపరి అయ్యాడు. అందుకే దేవుడు గొర్రెలకి మంచి కాపరి. నేను గొర్రెలకి మంచి కాపరని, గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. గొర్రెలు నా స్వరం. యోహాను సువార్త 10వ అధ్యాయం. గొర్రెలు మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరి గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. మంద ఒకటే, గొర్రెల కాపరి కూడా ఒకటే అగును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక మహిమ పెట్టింది చూడు. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను నేను ఎరుగుదును అని అంటున్నాడు ఆయన. ఆయన గొర్రెలంటే ఎవరు? మనమే. ఆయన రక్తంలో కడగబడి రక్షింపబడి మనం ఉన్నాం కాబట్టి మనం ఆయన గొర్రెలమే మనం. అందుకే ఇప్పుడు రాధా మనోహర్ దాసు వీళ్ళు గొర్రెలంట. గొర్రెలన్నా మనం బాధపడనక్కర్లేదు. పావురం కూడా దేవుని బిడ్డ, దేవునికి సంబంధించింది పావురం. పావురాలు పక్షులన్నా కూడా మనం భయపడాల్సిన అవసరమే లేదు. గొర్రెలన్నా మనం భయపడాల్సిన అవసరమే, అవమానం పడవలసిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే గొర్రెలకి ఆయన కాపరి, మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మందము మనం, ఆయన మేపు గొర్రెలము మనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు కదా. యెహోవా నా కాపరి, ఆయన మన కాపరి. ఆయన మన కాపాడేది ఆయనే. ఈ భూప్రపంచంలో కోటి కొలల దేవదూతలు ఉన్నాయి, దుష్ట శక్తులు ఉన్నాయి ఇక్కడ. మరి వాటి నుండి మనం రక్షింపబడుతున్నామంటే మనకు తెలీదు అవన్నీ అని, మన కళ్ళకు కనపడవు, దేవుడికి తెలుసు ఆయన. కానీ వాటి నుండి మనం సమృద్ధిగా తప్పించుకుని సమృద్ధిగా బ్రతుకుతున్నామంటే ఎవరికి మన కాపరి ఎవరు మనల్ని కాపాడుతున్నారు? మనం జీవిస్తున్నామంటే, మన సుఖంగా బ్రతుకుతున్నామంటే ఎవరు మనల్ని కాపాడేది?
ఎప్పటికప్పటికే సాతానులు దాడి చేస్తూనే ఉంటాయి మన మీద. ఎందుకంటే దేవుని బిడ్డల మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాయి. మన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకూడదని, మన నిత్య నరకానికి వెళ్ళాలని సాతాను ఎప్పుడు కంకణం కట్టుకునే ఉంటుంది. ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది, ఎప్పుడు మనల్ని శోధిస్తాను ఉంటుంది, ఎప్పుడు మనల్ని బలహీనపరుస్తాను ఉంటుంది. మనం అనుకుంటాం బాగానే ఉన్నాం కదా, దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు, మన పక్షాన దేవుడు ఆచమాడతాడు అని చెప్పేసి మనం ధైర్యంగా ఒక్క రోజు మర్చిపోయి ప్రార్థన చేసుకోకుండా ఉండండి. రెండో రోజున సాతాను నిన్ను బలహీనపరిచేస్తుంది, నన్ను బలహీనపరిచేస్తుంది. తెలుసా మీకు? ఎందుకంటే దొరికిందిరా బాబు, చక్కగా ప్రార్థన చేసుకోకుండా ఉంటుంది, దొరికింది నాకు, ఏమైనా ఎలా పడేయాలో నాకు తెలుసు అన్నాని దాని ప్లాన్ దానుకుంటే కాబట్టి మన ప్లాన్ ఎప్పుడు కూడా దేవుని మార్గంలో ఉండేటట్టుగా ఆయన స్వరం వినేవారికి ఉండాలి. ఎవరి స్వరం వినాలి? మనం దేవుని స్వరం వినేవారిగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటే నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 10వ అధ్యాయము 27 వచ్చిన చదవండి. 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. చూసేవా ఎంత గొప్ప వాక్యం మాకు ఇచ్చాడు దేవుడు ఈరోజు. ఎన్నటికీ నశించమంట. ఆయన మార్గంలో మనం నడుచుకుంటే మనం ఎన్నటికీ నశించమంట. ఆయన మాటకు మనకు లోబడితే మనం ఎన్నటికీ నశించము. ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకుంటే మనం ఎన్నటికీ నశించము. అందుకే ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. ఎవరిని ఎరిగిన వాడు? దేవుడు. నిన్ను ఎరిగాడు, నన్ను ఎరిగాడు. నువ్వు దేవుని నమ్ముకుని దేవుని మార్గంలో నడుచుకుంటున్నావు కాబట్టి నీవు ఆయన బిడ్డవైపోయావు, నీవు ఆయన గొర్రెవైపోయావు. అందుకే ఆ గొర్రెని ఎప్పుడు కాపాడటానికే దేవుడు చూస్తాడు. దారి తొలగిపోకుండా దేవుడు ఎప్పుడు కూడా కాపాడటానికే చూస్తాడు. అందుకే నా గొర్రెలు నా స్వరం వినను, నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరిని వెంబడిస్తున్నాం? మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవరికి నిత్య జీవం ఇస్తున్నాడు? ఎవరికి? దేవుని నమ్ముకున్న బిడ్డలకి నిత్య జీవం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, జీవము కలిగిన దేవుడు అంటున్నాడు ఆయన. నేను కొంచెం కాదు జీవం ఇచ్చేది, సమృద్ధికి ఇస్తాను అంటున్నాడు. అందుకే ఇక్కడ నిత్య జీవము, నేను వాటి నిత్య జీవమును నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపవు. చూసావా? అపహరింపడంట. ఎవడు కూడా అపహరింపడంట. అంటే నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటే, దేవుని మాటకు నువ్వు లోబడితే, వినటం వల్ల విశ్వాసం కలుగుద్దని ఆ నమ్మకం నీలో ఉంటే, దేవుని మాటలు వినటానికి నువ్వు ఏగురు పడితే, దేవుని మార్గంలో నడవాలని నువ్వు ఏగురు పడితే, ఆసక్తి కలిగా నువ్వు దేవుని మాటలకు నువ్వు ఆసక్తి కలిగి జీవిస్తే, దేవుడు నీ యొక్క ఆశని దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ తలంపులు దేవుడు చూస్తున్నాడు, నీ ఉద్దేశాలు దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నా గొర్రెలు నేను నా స్వరం వినను, నేను వాటికి నేను జీవం ఇస్తానంట, సమృద్ధికి ఇస్తానంటున్నాడు. సమృద్ధిగా కావాలా నీకు? లేకపోతే సగమే కావాలా? నీకు సమృద్ధిగా కావాలంటే నువ్వు దేవుని మార్గంలో నడుచుకోవాలి. నీకు సమృద్ధిగా నీకు జీవం కావాలంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి. దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరగాలి, దేవుని ఉద్దేశాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి, దేవుని ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రభా నా పట్ల నీ చిత్తం ఏమైంది ప్రభా అని నేను అడగాలి. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభా మేము బాగానే ఉన్నాము, ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడేవు, మాకు సహాయం చేసేవయ్యా, మా పక్షాన్ని ఉన్నావు అని అడుగుతున్నావు. అయ్యా ఇప్పుడు నేను అసలు నిజమే నా కొరకు ఇంత చేస్తున్నావు, నేను నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా, నాకు సహాయం చేయి, ఎలా నీ మార్గంలో నడుచుకోవాలో, ఎలా నీ పనులు నేను చేయాలో, ఎలా నీ సువార్త ప్రకటించాలో, ఎలా నీ మార్గంలో నడుచుకోవాలని అడుగుతున్నావా? అడగట్లా. ఆ విషయాలు అడగట్లా. ప్రభా నాకు ఆర్థిక లోట్లు తీర్చు, నా సమస్యలు తీర్చు, నా బాధలను నా ఇబ్బందులను తీసివేయి, నా కష్టాల నుండి విడిపించు, నా ఇబ్బందుల నుండి విడిపించు, నా స్నేహితులకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అడుగుతున్నావు. కానీ ప్రభా
నేను నీ కొరకు నేను ఏమి చేయలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు అన్నావా? నేను నీ కొరకు నిలబడలేకపోతున్నాను ప్రభా, నేను నిజంగా నీ వాక్యానికి ఒక్కోసారి నేను పెడచెవుని పెడుతున్నాను ప్రభా అని నువ్వు అంటున్నావా? ప్రభా, ఇదిగో నా కొరకు ఇంత త్యాగం చేసేవే, నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టేవే, నా కొరకు నీ రక్తాన్ని కార్చేవే, నా కొరకు గొర్రెవై నువ్వు మౌనంగా ఉన్నావే, వదకు తేబడిన గొర్రెవలే ఉన్నావే, నా పక్షాన్ని నువ్వు ఇంతగా త్యాగం చేసేవే, నేను నీ కొరకు ఏం చేయలేకపోతున్నానే, నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నా అంటున్నావా? అడుగుతున్నావా? లేదే, అడగట్లేదే, ఆశ లేదే. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వెంతకాలము నువ్వు వాక్యం వింటూనే పోతావా? ఎంతకాలము నువ్వు నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావే కానీ దేవుడి మీద నువ్వు ఆధారపడవా? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే నీకేం ఉపయోగం ఉంటుంది? నీకేం ఫలింపు ఉంటుంది? నీకేం ఆధారం వస్తుంది? ఏమి రాదు. నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడు. దేవుణ్ణి అడుగు, ప్రభు నా పట్ల నీ చిత్తం ఏంటని అడుగు. ప్రభు, నేను నీకేమి చేయలేకపోతున్నానయ్యా, నీ సువార్త ప్రకటించలేకపోతున్నాను, నా కొరకు నువ్వు ప్రాణం త్యాగం చేసావు, కానీ నేనైతే నీ కొరకు నేనేమి చేయలేకపోతున్నాను అడుగుతున్నావా? అడగట్లేదు. ఎప్పుడు అడుగుతావు? దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. దేవుడు ఎదురు చూస్తున్నాడు అయ్యా, నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు నన్ను అడుగుతారా అని, నా వైపు ఎప్పుడు తిరుగుతారా అని, నా గొర్రెలు నా స్వరం ఎప్పుడు వింటారా అని ఎదురు చూస్తున్నాడు. లోబడవా దేవునికి లోబడవా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవా? దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గొప్ప నిరీక్షణతో నువ్వు ఉంటున్నావే. దేవుని కొరకు నేను పనిచేయాలనే ఆలోచన నీలో ఉండొద్దా? దేవుడు నీకు మేలు చేస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఆజమాడుతున్నాడు, దేవుడు నేను కాపాడుతున్నాడు, దేవుడు నీకు సమృద్ధిగా నీకు జీవమునిస్తున్నాడు, నా కొర్రెలు నా స్వరం వింటని అంటున్నాడు. కానీ నువ్వు నీ స్వరాన్ని, దేవునికి స్వరాన్ని వింటున్నావు కానీ ప్రభా, నేను నీ కొరకు నేను ఏమి చేయలేకపోతున్నాను అయ్యా అని క్షమాపణ అడుగుతున్నావా? నేనేం చేయలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమాపణ అడుగుతున్నావా? క్షమాపణ అడిగేవారిగా ఉండాలి. దేవుని ప్రభా, నన్ను క్షమించని క్షమాపణ అడిగేవారిగా ఉండాలి. ప్రభా, మేము బ్రతుకుతున్నామంటే నీ కృపేనంటున్నావు, మేము జీవిస్తున్నామంటే నీ కృపే అంటున్నావు, మాకు ఆర్థిక లోట్లు తీర్చాయని అడుగుతున్నావు, సమస్యలు తీర్చాయని అడుగుతున్నావు, అన్ని విషయాల్లో దేవుని ముందు పెడుతున్నావు. కానీ నేను నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతుందే, అతడు పొందిన దెబ్బల చేత మనకి విడుదల పొందుకుంటున్నామే. కానీ గ్రహింపు రాదా? మనుషులకి ఆలోచన రాదా? తలంపు రాదా? గ్రహించండి, ఆలోచించండి. నిజమే, దేవుడు మా కొరకు ఇంత త్యాగం చేస్తే ఏదో నిజంగానే తుణీకరింపబడిన వాడు కానీ దేవుడు ప్రార్థన చేసుకోండి అంటే లెక్కలేని తనమే, వాక్యం చదువుకోండి అంటే లెక్కలేని తనమే. అదే తుణీకరించటం అంటే. ఆసక్తి లేని వారు ఉంటున్నాం. అయ్యో, దేవుడు నా కొరకు ఇంత ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు జీవమునిచ్చిన దేవుడు, నా కొరకు సమృద్ధిగా నన్ను జీవింపజేస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్న దేవుడు, నా పక్షాన్ని ఆచమాడుతున్న దేవుడు, నా పట్ల, నా కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని నువ్వేమైనా గ్రహిస్తున్నావా? నువ్వేమైనా దేవుణ్ణి అడుగుతున్నావా? ఇది నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడని నువ్వేమైనా గ్రహిస్తున్నావా? యెషయా గ్రంథంలో అంటాడు ఇంకోచాట, అతడు నలగగొట్టబడిన గనక, యెషయా గ్రంథము 53 అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసింది. చాలు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసిన. అతన్ని నలగగొట్టడానికి యెహోవాకు ఇష్టమైందంటే యెహోవాకి ఎందుకు ఇష్టమైంది? ఎందుకు ఆయన నలగొట్టాలి? ఎందుకు ఆయన సిలువకు అప్పచెప్పాలి? ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎవరు? యెహోవా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. నశించిపోతాం మనం నశించిపోతుంటే ఆయన చూసి ఈ బిడ్డలు నశించిపోతున్నారు, నిచ్చిన నరకానికి వెళ్ళిపోతున్నారు అని ఆయన తట్టుకోలేక ఆయన కుమారుని మన కొరకు వదిలిపెట్టాడు. మన కొరకు వదిలిపెట్టి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తెలుసా? మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు.
మనం అది గ్రహించాలి ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నేను భక్తిహీనతగా ఉన్నాను, అజ్ఞానతగా ఉన్నాను. నిజమే, నీ విలువ తెలుసుకున్న వాడుగా ఉన్నాను, తృణీకరింపబడిన వాడుగా ఉన్నానయ్యా. నిన్ను తృణీకరిస్తున్నానయ్యా. నీ వాక్యం విలువ నేను తెలుసుకోలేకపోతున్నాను, ప్రార్థన విలువ నేను తెలుసుకోలేకపోతున్నాను, భక్తి విలువ నేను తెలుసుకోలేకపోతున్నాను ప్రభువా. నన్ను క్షమించయ్యా. నేను ఈ రోజు నుండి భక్తితోనూ విశ్వాసంతోనూ నేను శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకునేవాడుగా, వాక్యం చదివేవాడుగా, నీ విశ్వాసంలో ముందు సాగేవాడుగా, నీ స్వరాన్ని నేను వినేవాడుగా ఉంటూ కృప దయచే ప్రభు అని అడుగుతావా? అడిగి ప్రార్థన చేసుకుంటావా? అటు కృపను దేవుణ్ణి అడిగి మేలు పొందుకున్నారు ఉందామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.